ఎన్ఆర్ఐ టీడీపీ డల్లాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎన్ఆర్ఐలు, టీడీపీ, ఎన్ఆర్ఐ నేతలు పాల్గొని నివాళులర్పించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మీరు లోకేష్ గారు 4-5 ఆల్రెడీ ఇండియాకి వస్తున్నాం ఎలక్షన్స్ అని చెప్పారు. బట్ ఐ వాంట్ మ్యాక్సిమం సిపిఎన్ ఫోరం మ్యాక్సిమం మీరు అందరూ ఇండియాకి రావాలి. మ్యాక్సిమం మీ సైడ్ నుంచి మీరు మీ పలానా నియోజకవర్గం అనుకోండి, లేదంటే ఆ ఎమ్మెల్యేస్ వెనకాల నుండి మీరు నడిపించాలనేది మా ముఖ్య ఆలోచన. మీరు రావాలి అనేది కాల్ చేయడానికే మేము ఇంత దూరం వచ్చాము. ఎలాబరేట్గా బాబు గారికి చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. సెకండ్, లేదు రాలేను అనుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళ సపోర్ట్ చేయటం కానీ, బ్యాక్ ఎండ్ వర్క్ చేయటం కానీ, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇంక ఏ విధమైన సపోర్ట్ మీరు ఎంచుకుంటే, లేదంటే డైరెక్ట్ మీ కాన్స్టిట్యున్సీలో బూత్ ఏజెంట్స్ కానీ బూత్ మేనేజ్మెంట్ చేస్తారనేది మీజ్ అప్ టు యూ అండి. అంటే చెయ్యాలని మేము ఇలా ఊరు తిరుగుకుంటా ఇన్ని ఈవెంట్స్ చేసుకుంటా చేస్తున్నామంటే, అన్ని బిజినెసెస్ పక్క పెట్టి ఈ 4 నెలలు చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాబు గారి కృతజ్ఞత. ఆ కృతజ్ఞత అది ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఈ 4 నెలలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాకు బాబు గారికి సంబంధం లేదండి. ఎందుకంటే మా సిపిఎన్ ఫోరం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఏపీ అనేది డిజాస్టర్ పొజిషన్లో ఉంది కాబట్టి బాబు గారు సీఎం అయితేనే ఆ దాంట్లోంచి బయటపడుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ ఎజెండాని ఎంచుకున్నాం. దాని తర్వాత విల్ బి ఇంటూ సోషల్ యాక్టివిటీస్ అండి. ఒక 100 విలేజెస్ కానీ అలా దత్తత తీసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జాబ్ రిసోర్సెస్ కానీ, అక్కడ డెవలప్మెంట్ అవన్నీ కొన్ని చేస్తాము. అది మన మిత్రుల అందరితో సహకారంతోనే చేస్తాము. అంటే ఇది నేను ఒక్కటి అది నేను చేసిస్తానండి. ఎందుకంటే అది నా చేతిలో పని కాబట్టి నేను చేసిస్తాను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వెహికల్ చేసి నేను క్యాంపెయిన్ తిరుగుతుంటే హైవేస్ మీద ప్రతి ఒక్కరు ఆపి అడుగుతున్నారండి. అందరూ చేతులు చూపిస్తున్నారు, అందరూ సీటీలు కొడుతున్నారు. ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ అందరిలో రావాలి అనేది ఆ బ్రాండింగ్ వెహికల్ ఒక ముఖ్య ఉద్దేశం అండి. మీ వంతుగా మీరంతా ఇండియాకి రావాలి అనేది మా ముఖ్య ఆలోచన అండి. దాని తర్వాత నెక్స్ట్ ఎజెండా ఫైనాన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశారు మీరు. లేదంటే పాలిటిక్స్లో ఇట్లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం ఐమ్ గ్రేట్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం మొన్న రీసెంట్గా ఆంధ్రాలో రోడ్ రిజిస్ట్రేషన్ అప్లై చేశానండి. ఎందుకంటే మా ఫాదర్ మదర్ తాడేపల్లిలో ఉంటారు కాబట్టి నేను ఆ అడ్రస్ మీద అప్లై చేశానండి. హోప్స్ వస్తుంది అనుకుంటున్నాను. వస్తే మాత్రం తప్పకుండా నా వంతుగా బాబు గారికి ఓటేస్తానండి. మీరు కూడా మీ వంతుగా ఇక్కడి నుంచి వచ్చి బాబు గారికి ఓటేయాలి, మీతో 10 మందితో ఓటేపియాలనేది ముఖ్య ఆలోచన. ప్లస్ ఇందాక తను చెప్పినట్టు ఎమ్మెల్యే వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్ కోఆర్డినేటర్స్ క్రియేట్ అయ్యి ఫండింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, వర్క్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా అలా గ్రూప్ లాగా చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమర్ గారు. ఇది మన హైదరాబాద్లో మాదాపూర్లో ఆర్గనైజేషన్ అనేది ఉందండి. అక్కడ వీళ్ళ స్టోర్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు జస్ట్ గూగుల్ చేస్తే జెనెక్స్ కార్ షాప్స్ అని మీకు అందరికీ గూగుల్ అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు మీ నియోజకవర్గ గ్రూప్స్లో కానీ, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ, కోఆర్డినేటర్స్ కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మన టీడీపీకి, మన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఆయన వంతు సహాయం చేస్తారండి. సో తప్పకుండా అందరికీ రిఫర్ చేసి అక్కడ పంపించండి. అండ్ దీనికి మొదటగా మనకున్న పెద్ద ఆయన సుగంధ. సో ఇలాగే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇది కూడా తీసుకుని అండ్ 3 buckets లో కూడా ఒకటి పర్సనల్ ఐ మీన్ యువర్ కనెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఇంతకుముందు నేను కృష్ణానారాయణ ద్వారా సెలక్షన్ ఫౌండేషన్కి 1:1 మా కంపెనీ నుంచి మ్యాచ్ చేసి ఇచ్చిన విధం ఉంది. అందుకని నాకు గ్లోబల్గా 400 ఎంప్లాయీస్ ఉన్నారు. సో విత్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ మా యాప్స్టెక్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏదైతే ఫండ్స్ కలెక్ట్ చేస్తామో దానికి $1 to $1 నేను మ్యాచ్ చేసి టీడీపీకి ఇద్దామని డిసైడ్ అయ్యాను, టీడీపీ పార్టీ. అండ్ ఇదంతా కూడా నేను లోకల్ ఎన్ఆర్ఐ టీడీపీ దాంతో కోఆర్డినేట్ చేసి నేను చెప్తాను. బట్ ఇంతకుముందు మా కృష్ణానగర్లో కూడా మనం సెలక్షన్ ఫౌండేషన్ ద్వారా చేసామండి. ఇదే సేమ్ $1:1 మ్యాచ్ చేసి ఆ విధంగా చేస్తామని మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ
యుఎస్లో 2 ఈవెంట్స్ చేశాము. ఒకటి డలాస్, ఒకటి ఆస్టిన్లో. వెంకట్ గుత్తా గారు డలాస్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకుని, తర్వాత శివగడ్డ గారు ఆస్టిన్ ప్రోగ్రామ్ తీసుకుని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీరందరూ అండి తెలుగుదేశం పార్టీ అభిమానులే కాకుండా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మీ జన్మభూమి అంటే మీ ఊరికి వెళ్ళి మీ చేతనైనంత సాయం తెలుగుదేశం పార్టీకి చేయాలని, చంద్రబాబు నాయుడు గారికి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఎంత కృషి చేస్తారో చేయాలని, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని మీరు గెలిపించి రేపొద్దున 2024లో మన భవిష్యత్తు అంటే విజన్ 2020లో మేమందరం భాగమయ్యాము. మన భావితరాల భవిష్యత్తు కోసం విజన్ 2047 కోసం మీరందరూ పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జోహార్